హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. పులివెందుల్లో టీడీపీ ఎలాంటి అరాచకాలు చేసి తన ఖాతాలో జడ్పీటీసీని వేసుకుందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ఘనత అంతా తమ పార్టీది, తమ పార్టీకి సంబంధించిన నాయకుల ఘనతేనని హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడారు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. అనిత గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అంటారు, అసలు మీకు ఒక విషయం తెలుసునా, జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో 26 రోజులుంటే మన ఆంధ్రప్రదేశ్లో 4 రోజులుంటారు అంది. అవునా అనిత గారు, మాకు తెలియదండి ఇదంతా. అవునా అనిత గారు, మీరన్నట్టు ఆ 4 రోజులు జగనన్న గంజాయి బ్యాచ్ ఎక్కడుంది, బెట్టింగ్ బ్యాచ్ ఎక్కడుంది, ఎవరిని చంపాలి, ఎవరు చచ్చిపోయినారనేసనని వాళ్ళని పరామర్శించటానికి పోతే అపోజిషన్ పార్టీలో మీరు ఉండి, అందులోనూ మీరు హోమ్ మినిస్టర్గా ఉండి మా జగనన్న 4 రోజులు పరామర్శించటానికి పోతే కూడా మినిమం సెక్యూరిటీ కూడా ఇవ్వలేని మీరు హోమ్ మినిస్టర్గా ఉండడం అవసరం అంటారా అనిత గారు? ఒకసారి ఆలోచించుకోండి మీరే. అనిత గారు, మీ మాటలు వింటుంటే నాకు నవ్వాలనో లేదంటే మీకు రాజకీయం తెలియదనేసనని సైలెంట్ ఉండాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకనంటే మీరు మా జగనానికి రాజకీయం తెలియదని, రాష్ట్రంలో ఏం జరుగుతుందో అవగాహన లేదని మాట్లాడుతున్నారు కదా, దానికి ఎలా నవ్వాలో కూడా అర్థం కావట్లేదండి. మా జగనానికి రాజకీయం తెలియకనేనా అనిత గారు 15 సంవత్సరాల ముందు ఎవరి అండాదండా లేకుండా సైకో లాంటి జనాలు నాయకులు పెట్టిన కేసుల నుంచి కూడా 16 నెలలు జైల్లో ఉండి ఒక పార్టీని ఒంటరిగా పెట్టి రాక్షసుల్లాంటి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా సరే పార్టీని, పార్టీ నాయకుల్ని గెలిపించుకొని 5 సంవత్సరాలుగా సీఎంగా పని చేసి అపోజిషన్ కూడా లేదని మీలాంటోళ్ళు మాట్లాడినా కూడా సరే 40% ఓట్ బ్యాలెన్స్ తో అపోజిషన్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న మా జగనన్నక రాజకీయం గురించి తెలియదని మాట్లాడుతున్నారు అనిత గారు. మీరు ఫస్ట్ మీరు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నామో ఆలోచించుకొని మాట్లాడడం నేర్చుకోండి అనిత గారు. మీరు మా జగనన్న మైకు దొరికితే నోటుకొచ్చినట్టు మాట్లాడేది. మా జగనన్నకి అలాంటి అలవాటు లేదండి. ఉంటే గింటే మీ కూటమి నాయకులకి మెయిన్ మీకు ఉన్నట్టుంది ఆ అలవాటు, ఏదంటే అది వాగడం అనేది. ఎందుకనంటే మా జగనన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీలాగా నోటుకొచ్చినట్టు మాట్లాడే అలవాటు లేదు. పిన్ టు పిన్ విత్ ఎవిడెన్స్ పెట్టుకొని మాట్లాడతారు. అంతేకాదు అనిత గారు, మా జగనన్న ప్రెస్ మీట్ పెట్టగానే మన రాష్ట్ర ప్రజలే కాదు పక్క రాష్ట్ర నాయకులు ప్రజలు కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తారన్న విషయం కూడా తెలుసుకొని మాట్లాడండి అనిత గారు. అంతేకాదు కూటమి నాయకుల్లాగా మా జగనానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన కర్మ పట్టలేదు. ఎందుకనంటే మా అన్న జనాల్ని మోసం చేయరు, అబద్ధపు హామీలు ఇవ్వరు, వాటిని కవర్ చేసుకునేదానికి జనాల్ని హింసించడం, చంపడం, పథకాలను ఎగరగొట్టడం, అలాగే అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ మీద బురద జల్లడం లాంటి పనులు చేయడం కూడా మా జగనానికి రాదు. విలువల గురించి, విశ్వసనీయత గురించి మీరు మీ నాయకులు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది అనిత గారు. ఎందుకనంటే విలువ అనే పదానికి, విశ్వాసం అనే పదానికి అర్థం తెలియని నాయకులు పార్టీ మీదనేది నా ఉద్దేశము, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఉద్దేశము. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్.